బీఆర్ఎస్ పార్టీ అధినేత గులాబీ బాస్కి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. సో దాదాపు 5 నుంచి 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యారు. సో భవిష్యత్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ అసలు తెలంగాణలో ఉంటుందా? ప్రాంతీయ పార్టీ అంతమైపోతుందని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇవన్నీ మాట్లాడదాం మనం. తెలంగాణ ఉద్యమకారుడు గాదా ఎన్నే గారు ఉన్నారు నాతో పాటు. సార్ ముందుగా నమస్తే. నమస్తే. యా, కేసీఆర్ని చాలా దగ్గర నుంచి చూసారు మీరు. సో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే కేసీఆర్కి నిద్రపోనియట్లేదు. అసలు తాజాగా దానం నాగేందర్ వీళ్ళందరూ, తెల్లం వెంకట్రావు వీళ్ళందరూ పోతున్నారు. అసలు ఎట్లుంటుంది నెక్స్ట్ స్టెప్? కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది రేవంత్ రెడ్డి ఆల్రెడీ గేట్లు ఓపెన్ చేసినామని చెప్తున్నాడు. ఏం జరగబోతుంది అసలు? బీఆర్ఎస్ సంబంధించి అయితే కేసీఆర్ సంబంధించి అదంతా కూడా ఆయన ఆడుతున్న ఆటలో ఆయన ఆ చదరంగంలో స్వయంకృత అపరాధంతో నష్టపోతున్నాడు. నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డో లేకపోతే కిషన్ రెడ్డో లేకపోతే ఇంకో రెడ్డో రావో లేకపోతే ఎవరో ఆయనని ఢీకొనగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నోళ్ళు ఎవరు లేరు కేసీఆర్ని. ఇప్పుడు నేను మునగదలుచుకున్నా, నేను మునుగుతుంటే ఇంక నన్ను ఎవడు కాపాడాలా? మునగాలనే కోరికున్నది, సావాలనే కోరికున్నది. ఇప్పుడు ఎవరు చూస్తాం కదా, వాడు అరే నేను సావాలని ట్రైన్ కింద పట్టుని ఎవడు ఆపగలుగుతాడు? సావాలని ఇంతమంది తాగేటోని ఎవడు ఆపుతాడు? ఇవాళ బీఆర్ఎస్ అయినా లేకపోతే తెలంగాణతోటి రిలేట్ అయినటువంటి ఈ మొత్తం ఈ పార్టీని ఎవ్వరు దాన్ని ఏం డిస్టర్బ్ చేయలేరు. ఫస్ట్ మిస్టేక్ ఎక్కడ జరిగింది? టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేయడం వల్ల తెలంగాణకి ఆయన పేగుబంధం తెగిపోయింది. ఆయన ఎట్లనైతే నా జాతీయ పార్టీ అన్నాడో లేకపోతే దేశ రాజకీయాలు అన్నాడో, ఓరే నాయన నువ్వు దేశ రాజకీయాలు జాతీయ పార్టీ నీ సంగతి నువ్వు చూసుకో, మా సంగతి మేము చూసుకుంటాం. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉన్నప్పుడే సంసారం నడుస్తుంది. భర్త ఇంకో భార్యను చూసుకున్నా, భార్య ఇంకో భర్తను చూసుకుని ఏమవుతుంది ఆడ? ఈయనేమైండు? తెలంగాణ వాదాన్ని నినాదాన్ని వదులుకొని ఆ పేగుబంధం తెంచేసుకొని మహారాష్ట్ర అని, కర్ణాటక అని, ఆంధ్రప్రదేశ్ అని, ఒరిస్సా అని, పంజాబ్ అని అక్కడెక్కడ పోయి ఊరేగుతా అని పోయిండు. ఇక్కడ గెలవలేనోడు, ఇక్కడ ఏం చేయలేనోడు ఊటలు గెలవనాడు ఏదో గెలిచినట్టు ఆడదాకా పోయిండు. చెక్కులు ఇస్తా అని పోయిండు, సమావేశాలు అన్నాడు, బహిరంగ సభలు అన్నాడు, 100 కార్లు వేసుకొని పోయిండు. బిడ్డా నీ సంగతి ఇట్లా, నువ్వు నాతోటి సంసారం చేయమంటే నువ్వు మందితోటి సంసారం చేయదలుచుకున్నావు, బిడ్డా నీ సంగతి ఏందని మన గ్రామీణ ప్రాంతాల్లో చదువు రాని వాళ్ళు చేసే పని ఇది. అవును. మరి అటువంటి పరిస్థితి మనకు సమాజాన్ని కనపడుతున్నప్పుడు నీ దారి నువ్వు చూసుకుంటా అంటే మా దారి మేము చూసుకుంటాను ప్రజలు అనుకోరా? కానీ ఇంత ప్రాంతీయ పార్టీని ఇంత బలంగా నిర్మించుకున్న కేసీఆర్ ఎందుకు ఈ వలసలను ఎందుకు అలా ఆపలేకపోతున్నాడు? ఇంత పెద్ద చరిష్మా ఉన్న వ్యక్తి ఆయన. అందుకనే చెప్తున్నా కదా, ఎప్పుడైనా భూమిని విడిచి సాము చేయలేం మనం భూమి మీదనే సాము చేయాలి. ఏం కొట్లాడినా భూమి మీద ఉండే కొట్లాడేది. నేను ఆకాశంలో కొట్లాడుతా అంటే ఎట్లా? ఆయన టీఆర్ఎస్ వదిలిపెట్టి బీఆర్ఎస్లో పోయిందంటేనే భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. తెలంగాణ అనే ఒక వాదాన్ని, నినాదాన్ని, సెంటిమెంట్ని, ఈ బంధాన్ని తెంచుకొని వెళ్ళిపోయింది ఆయన. పోయిన తర్వాత ఇక నువ్వు నీ మాట ఎవడు వింటాడు? నువ్వెవడు అసలు? నన్ను వద్దని నువ్వు పోయిన తర్వాత నా ఇంటికి నీ ఇల్లు ఎంతో దూరమో నీ ఇంటికి నా ఇల్లు అంతే దూరం కదా. అయినప్పుడు ఏముంటుంది అక్కడ? ఇవన్నీ చూస్తుంటే బీఆర్ఎస్ శిల్పిని కాంగ్రెస్ విలీనం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏమన్నా? అంతేముండదు, అట్లేం జరగదు. అది ఉట్టిగా రేవంత్ రెడ్డి భ్రమల్లో కళల్లో ఉండి మాట్లాడుతున్నాడు, లేనిపోని లీకులు ఇచ్చి ఏదో ప్రచారం చేసుకుంటున్నాడు. కానీ అట్లేం జరగదు. అట్లా జరిగే అవకాశాలు ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితులు అయితే లేదు. కానీ దాదాపు కడియం శ్రీహరి కావచ్చు, పోసారం శ్రీనివాస్ రెడ్డి, ఇటు పోతే దానం నాగేందర్, మొన్ననే జగిత్యాల ఎమ్మెల్యే కూడా జాయిన్ అయ్యాడు. ఇట్లనే పోతే కొద్ది గ్యాప్ ఇచ్చుకుంటే ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. ఏముంటుంది ఇంకా పార్టీలు ఏముంటుంది ఇట్లనే పోతే? ఇప్పుడు పోచారం పోయినా, కడియం పోయినా, ఇటువంటి వాళ్ళు ఎవరైతే పోయిందో ఏది సీనియర్ సిటిజన్లు వాళ్ళ కొడుకుల కోసం, బిడ్డల కోసం, ఆయన అయితే బిడ్డ కోసం పోయిండు. ఇంట్లో పోరు, తప్పుతలేదు, ఏం చేయాలా? ఏదో ఒకటి చేయాలా. ఇప్పుడు పోచారము ఆయన ఇంటికి రేవంత్ రెడ్డి రాకముందు రోజు ఆయన ఎక్కడున్నాడు? ఫామ్ హౌస్ లో ఉన్నాడు. పోచారం శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డి ఆయన ఇంటికి రాకముందు రోజు దాదాపుగా 5-6 గంటలు ఫామ్ హౌస్ లో ఉన్నాడు. ఏ ఫామ్ హౌస్ లో? కేసీఆర్ ఫామ్ హౌస్, ఎర్రవెల్లి.
ఉల్టా ఆయనే ఆ, కేసీఆర్కి ధైర్యం చెప్పి వచ్చిండు. ఓకే. ఇంట్లోకి రాగానే వాళ్ళు బిడ్డ నీ సంగతి ఇట్లా అని కొడుకు బెన్లా మా అందరూ మొత్తుకోగానే తిండి నీకు తిండి పెట్టాలా, నీకేమైనా ఇంట్లో ఉండే అవకాశం ఉందా లేదా మొదలు చూసుకో, నువ్వు ఆడపోయి ధైర్యం చెప్పొచ్చుడు, ఆయనకు పోయి ఏదో ముచ్చట్లు చెప్పొచ్చుడు కాదు బిడ్డ అని కొడుకులు భార్య అందరూ బెదిరియంగానే ఏం చేస్తాడు ఇక. ఓకే. ఇంట్లో పోరు వల్ల పోతున్నదే. అవును. రేవంత్ రెడ్డి గొప్పోడనో, ధర్మవంతుడనో, నీతివంతుడనో, గొప్ప నాయకుడనో మీడియా ముందు మాట్లాడతారు కావచ్చు, కానీ మనసుకు మనం తెలియదా? అవును. ఇప్పుడు కొంతమంది దాదాపు ఇంకొక 15 మంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఒక ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో. దాంట్లో ముఖ్యంగా బండారు లక్ష్మారెడ్డి ఒకడు, కాళేరు వెంకటేషు, మర్రి రాజశేఖర్ రెడ్డి, కొంతమంది పేర్లు వినపడుతున్నాయి. సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే, వీళ్ళ పేర్లు వినపడుతున్నాయి. పోయే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? నాకు తెలిసినటువంటి వరకు హైదరాబాద్ చుట్టూ అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళకి భూముల తగాదాలు ఉంటాయి. ప్రతిరోజు పోలీస్ స్టేషన్ తోటి, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ తోటి, ఆర్డీఓ ఆఫీస్ తోటి, లేకపోతే జిహెచ్ఎంసి ఆఫీసులతోటి, అధికారులతోటి వాళ్ళకి నిత్యం ప్రతిరోజు ఏదో ఎక్కడో ఏదో ఒక చోట వాళ్ళ కార్యకర్తల గొడవలు ఉంటాయి. పోలీస్ స్టేషన్కి ఎస్ఐకి సిఐకి ఫోన్ చేయకుండా నేను అనుకుంటే హైదరాబాద్ చుట్టూన్న ఏ ఎమ్మెల్యే నిద్రపోడు. పనులు కావాలంటే ఖచ్చితంగా అధికార పార్టీలో ఉండాలి అంతే. సో ఇప్పుడు రూరల్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ పోవాలి మరి అట్లా అంటే. అయితే రూరల్లో ఉన్న ఎమ్మెల్యేలలో సంజయ్ గురించి ఏదైతే జగిత్యాల ఎపిసోడ్ మనం మాట్లాడుతున్నామో, నాకైతే ఈ రోజు వరకు కూడా ఈ నిమిషం వరకు కూడా నాకు దాని మీద అనుమానం ఉన్నది. సంజయ్ చేరిక అది నిజంగా అది రేవంత్ రెడ్డి యొక్క లాబింగ్ ద్వారా రేవంత్ రెడ్డి నమ్మి వచ్చిండా, లేకపోతే ఒక కోవట్టులో భాగంగా వచ్చిండా, ఒక క్రైసిస్ క్రియేట్ చేయడానికి వచ్చిండా? ఒక రకంగా సంజయ్ చేరిక అనేది బీఆర్ఎస్కి ఉపయోగపడ్డట్టు ఇప్పుడైతే. ఓకే. కానీ రాత్రికి రాత్రే కండవ కప్పిండు, అసలు మీడియాలో ఎక్కడ లేదు. ఏం జరిగి ఉండొచ్చు రాత్రికి రాత్రి? మీరు అన్నట్టు ఎల్పీజీ అవుతుంది, ఎల్పీజీ అనే పరిస్థితి ఉంటే సంజయ్ ఎందుకు తీసుకోవాలి? ఓకే. పోచారం ఇంటికి ఎందుకు పోవాలి? ఎల్పీజీ చేరుతుంది కదా. బీఆర్ఎస్ ఎల్పీజీ చేరుతున్నప్పుడు ఈ దిక్కుమాల పని ఎందుకు చేయాలి? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి వేరే వాళ్ళ ఇంట్లో పార్టీ వాళ్ళ ఇంట్లోకి పోయి కండవ కప్పే దుస్థితి ఎందుకు వచ్చింది? నీ దగ్గరికే వస్తారంటున్నావు కదా. బీఆర్ఎస్ ఎల్పీజీ చేరుతుంది అన్నప్పుడు ఈ చీకట్లో చేర్చుకోవడం, రహస్యంగా చేర్చుకోవడం, దొంగచాటును చేర్చుకోవడం, ఈ దిక్కుమాల పనులు ఎందుకు? కానీ ఇంత జరుగుతున్నా కూడా కేసీఆర్ ఎందుకు అంత మౌనంగా ఉన్నాడు? మీరు చాలా దగ్గర నుంచి చూసినట్టున్నారు ఉద్యమంలో ఆయన్ని, మీ చిరకాల మిత్రుడు అనుకోవచ్చు ఆయన్ని. ఎందుకు ఇంత మౌనం పాటిస్తున్నాడు కేసీఆర్ ఇంత జరుగుతుంటే? ఈ జరిగే పరిణామాల మీద ఆయన మాట్లాడితే ప్రజలు చెప్పులతో కొడతారు. ఎవరిని? కేసీఆర్. ఓకే. నువ్వేం చేసినావు అని అడగరా? చెప్తూ కొట్టడా, ఇంటికి పోయి కొట్టకపోవచ్చు, మనసులో అయితే అనుకుంటాడు ఈ లుచ్చనా కొడుకు ఎట్లా నోరు వచ్చింది వీరికి మాట్లాడడానికి. వాడు ప్రజల భాషలు చెప్తున్నా 2014 నుంచి వైసీపీ, పిఎస్పి, టీడీపీ, కాంగ్రెస్ 4 పార్టీలని అన్ని పార్టీలని మొత్తంగా చేర్చుకున్నోడే ఇవాళ ఏ నోటితోటి మాట్లాడుతుండని ప్రజలు అనుకోరా? కేసీఆర్ ముందు పోయి అనకపోవచ్చు, ఇలాంటి మీడియా ముందు వచ్చి మాట్లాడకపోవచ్చు, కానీ మన మనసులో అయితే అనుకుంటాడు కదా. టీవీలో చూసిన తర్వాత, పేపర్లో చూసిన తర్వాత ఈ దిక్కుమాలిలోనికి నోరెట్లొచ్చింది, సిగ్గెట్లొచ్చింది ఇట్లా మాట్లాడడానికి. వాని ఎదుటి పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్న నాడు ఆ పార్టీలన్నీ అసలు కనీసం పేరు ఊరు లేకుండా చేసినాడు. మీరు సిగ్గు లేదా, శరం లేదా అని అనుకోరా? ఏ నోటితో మాట్లాడతాడు ఈరోజు? కానీ ఇక్కడ 2 పార్టీలు బలంగా కనిపిస్తున్నాయి తెలంగాణలో. అయితే బీజేపీ లేదంటే కాంగ్రెస్. వాళ్ళు 8 అసెంబ్లీ సీట్లు గెలిచిర్రు, 8 లోక్సభ సీట్లు గెలిచిర్రు. ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ కనిపిస్తుంది, ప్రాంతీయ పార్టీ కనిపించట్లేదు. సో భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది? ఇంకొక 5 సంవత్సరాల తర్వాత 2029లో ఏం జరగబోతుంది తెలంగాణలో? తెలంగాణలో నేను అనుకోవడం, తెలంగాణ వాదాన్ని, నినాదాన్ని, తెలంగాణ ఆకాంక్షల్ని మరిచి ఏ పార్టీ కూడా ఇక్కడ మనుగడ సాగించలేదు. అది కాంగ్రెస్ అయినా, అది బీజేపీ అయినా, జాతీయ పార్టీలుగా చెప్పబడే 2 కూడా తెలంగాణతోటి ముడిపడే రాజకీయాలు చేయాలి ఇక్కడ. అయితే తెలంగాణ వాదం, నినాదం, సెంటిమెంట్ తోటి, ఉద్యమ ఆకాంక్షలతోటి ఏదైతే పుట్టిన టీఆర్ఎస్ పార్టీ
ఇవాళ మనుగడలో లేకపోవడం వల్ల ఆ రెండిటికి ఏదో కొంత మీరు అన్నట్టు చలామణి అవుతున్నట్టుగా కనపడుతున్నది. ఈయన గినక బుద్ధి వచ్చి సిగ్గొచ్చి ఆయనకు తెలివి వచ్చి ఆయన గినక బీఆర్ఎస్ రద్దు చేసి టీఆర్ఎస్ చేయమనండి, చేయనియండి, తెలంగాణలో ఈ రెండు జాతీయ పార్టీలకు ఇక్కడ మనుగడ ఉండదు. ఓకే, నెంబర్ 1 అంత సీన్ ఉందంటారా కేసీఆర్ కి? కేసీఆర్ అంటలే ప్రాంతీయ పార్టీలకి తెలంగాణ మీరు చెప్తున్నటువంటి తెలంగాణ వాదానికి ఉంది. తెలంగాణ వాదానికి అది కేసీఆర్ ఇంకోటి పక్కన పెట్టండి. ఓకే, ఇంకోటి కేసీఆర్ విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నా, 9.5 సంవత్సరాలు చేసినటువంటి అప్రజాస్వామిక పాలన, అవినీతి, అక్రమాలు, దోపిడీ, అన్ని రకాల దోపిడీ పైన బహిరంగంగా ప్రజల క్షమాపణ చెప్పాలి. ఓకే, ఇది రెండవది. మూడవది సంస్థాగత మార్పులు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఆయన సంస్థాగత మార్పులు అంటే పార్టీ నిర్మాణంలో మార్పులు చేసి తన కుటుంబాన్ని కోటరీని దూరం పెడితే అప్పుడు ఆయనకి ఏమైనా ప్రజలు ఆయన గౌరవిస్తారు, అభిమానిస్తారు. ఇవాళ ప్రజలు కాదు ఆయనని ఓడగొట్టింది, ఆయన కుటుంబం ఓడగొట్టింది, ఆయన కోటరీ ఓడగొట్టింది, ఆయన అహంకారం ఓడగొట్టింది, ఆయన అవినీతి అక్రమాలు ఓడగొట్టినాయి. మితిమీరిన విశ్వాసం, డబ్బును నమ్ముకున్నాడు ఎవడు రాజకీయాల్లో శాశ్వతంగా ఉండలేడు, తాత్కాలికంగా ఉండగలుగుతాడు. కాబట్టి ఇవాళ ఆయన గనుక ఆయన కానీ ఇంకెవడైనా సరే తెలంగాణ వాదంతో, నినాదంతో, ఆకాంక్షలతోటి గనుక ముందుకు వస్తేనే ఇవాళ మీరు చూడండి, రేవంత్ రెడ్డి పడిగాపులు కాస్తున్నాడు, పడరాని పాటు పడుతున్నాడు. ఏది తెలంగాణ ఆపాదించుకోవడానికి. దశాబ్ది ఉత్సవాలు ఏం చేసిండో చూసినాం, ఎట్లా చేసిండో చూసినాం. ఆయన ఎంతసేపు అటు డ్రైవ్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ రేవంత్ రెడ్డికి అది అంత తొందరగా అది ఆపాదించబడదు. ఓకే, సో మొత్తానికి ఇప్పుడు తెలంగాణ వాదం తీసుకొస్తే మళ్ళీ కేసీఆర్కి ఇంకో ఛాన్స్ ఇస్తారేమో అనే లైన్లో చెప్తున్నారు మీరు. తెలంగాణ ప్రజానికానికి క్షమాపణ చెప్పాలి, ఇంకోటి ఇవన్నీ చేయాలి మీరు చెప్పినవన్నీ. ఇప్పుడు ఆ 3 చేస్తేనే అప్పుడు ఆయనకి ఏమన్నా మళ్ళీ ప్రజల్లో, ఎందుకంటే మేము 2001 పార్టీని ప్రారంభించిన రోజు జలదృశ్యంలో బహిరంగంగా ఆయనతో క్షమాపణ చెప్పించినాం. ఇప్పటి వరకు నేను తెలంగాణ మీద బయట కానీ అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ మాట్లాడిన విషయాలు ఏవైతే ఉన్నాయో దానికి నేను క్షమాపణ చెప్తున్నా అని బహిరంగంగా క్షమాపణ చెప్పించాం. ఎందుకంటే ఆయన అసెంబ్లీలో 1997లో, 98లో, 99లో ఆయన తెలంగాణ గురించి ఆ రోజు పీజేఆర్ కానీ కోదండరెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడినప్పుడు ఈయన వాళ్ళు మాట్లాడి దాని కౌంటర్గా మాట్లాడిండు అసెంబ్లీలో. ఓకే, ఏం తెలంగాణ అని కూడా మాట్లాడిండు కేసీఆర్. అప్పుడు దాని మీద మేము బహిరంగంగా పార్టీ ఆవిర్భావం క్షమాపణ చెప్పించాం. ఓకే, అట్లా ప్రజలు ఎప్పుడు కూడా తప్పైందంటే దగ్గర తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు ఎంతమంది మీకు మీ అంచనా ప్రకారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి ఎంతమంది చేరొచ్చు, ఎవరెవరు చేరుతున్నారు? 1, 2 అసలు బీఆర్ఎస్ పార్టీలో ఆ 4 ఉంటారనే ఒక చర్చ కూడా ఉంది. ఆ 4 కుటుంబంలో ఉన్న 4, 6 ఏం జరుగుతుండొచ్చు భవిష్యత్తులో ఇప్పుడు ఈ 5 ఏళ్ల లోపు? నేను అనుకోవడము ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి, ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ని నిర్వీర్యం చేయడమో, బలహీనపరచడమో, లేకపోతే ఆ ఎమ్మెల్యేలు మొత్తంగా చేర్చుకోవడమో ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి అయితే ఆలోచన లేదు. అది అట్లా చేర్చుకోవడం తప్పని కూడా వాళ్ళ అభిప్రాయంగా ఉంది. చేర్చుకోవద్దు, బీజేపీయేతర పార్టీలు ఏవైనా సరే ఆ పార్టీలను బలహీనపరచొద్దు, నిర్వీర్యపరచొద్దు. అవసరం వచ్చినప్పుడు దానికి మనం అండగా ఉండాలి, వాళ్ళని మనలో కలుపుకోవాలి. బీజేపీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీ ఒక్కటే శత్రువు. సిద్ధాంతపరంగానైనా, అంటే ఐడియాలజీ పరంగానైనా, ఫిలాసఫీ పరంగానైనా, ఏ రకంగా చూసినా కానీ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఒక్కటే శత్రువు. మిగతా వాళ్ళందరూ తాత్కాలికంగా శత్రువులే కానీ శాశ్వత శత్రువులు కాదు. శాశ్వత శత్రువు బీజేపీ ఒక్కటే అనేది రాహుల్ గాంధీకి పటిష్టమైన అవగాహన ఉంది. ఓకే, సరే, ఇందాక నేను కొన్ని పేర్లు చెప్పిన, కాళేరు వెంకటేష్, సుధీర్ రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, కొంతమంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, వీళ్ళు కాంగ్రెస్లో పోయే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు?
నాకున్న అవగాహన మేరకు లక్ష్మారెడ్డి, సుధీర్ రెడ్డి అయితే పోతారు. కాంగ్రెస్లో పోతారు కన్ఫర్మ్. మిగతా వాళ్ళు రాజశేఖర్ రెడ్డి అయినా లేకపోతే మల్లారెడ్డి అయినా, బఫూన్ మల్లారెడ్డి అయినా ఓకే. వీళ్ళు పోతారని అయితే నేను అనుకోవడం లేదు. దాంట్లో ఉన్నటువంటి ఇప్పుడు సాయన్న కావచ్చు, లేకపోతే కూకట్పల్లి ఎమ్మెల్యే కావచ్చు, షేర్లింగంపల్లి కావచ్చు, రాజేందర్ నగర్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ టీడీపీ వారసులు. ఓకే. సో టీడీపీ తెలంగాణలో పుంజుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి సార్? పక్క రాష్ట్రంలో ఆల్రెడీ అధికారంలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ పుంజుకునే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే అవకాశాలు బలంగా ఉన్నాయని చెప్పలేను, కానీ పవర్ పరంగా అయితే ఉన్నది. ప్రజల పరంగా, సిద్ధాంతపరంగా, పాలసీ పరంగా లేకపోవచ్చు, కానీ పవర్ ఉంది కదా. ఇప్పుడు ఈ దేశంలో ఇటు రేవంత్ రెడ్డినైనా మోడీనైనా కట్టడి చేయగలిగే శక్తి ఎవరికి ఉంది? చంద్రబాబుకే ఉంది, ఇంకెవరికి లేదు. రేవంత్ రెడ్డి అయినా కట్టడి చేయగలుగుతాడు, పని తీసుకోగలుగుతాడు. మోడీతోటి అయినా కట్టడి చేయగలుగుతాడు, పని తీసుకోగలుగుతాడు. ఈ రెండు రోజు చూసినప్పుడు వాళ్ళకి ఎవరికైనా ఇక్కడ ఉన్న రాజకీయ ఏమాత్రం తెలివి ఉన్నవానికి కాంగ్రెస్ పార్టీలో పోయింది అనుకో, మోడీతో అయితే ప్రమాదం ఉంది కదా, ఉంది కదా. మోడీ దగ్గర పోయింది అనుకో, రేవంత్ రెడ్డితో ప్రమాదం ఉంటుంది కదా, రాష్ట్రం వరకు. కానీ ఇద్దరితో ప్రమాదం లేకుండా ఉండాలంటే మరి ఎవరి దగ్గర పోవాలి? చంద్రబాబు దగ్గర పోవాలి. చంద్రబాబు దగ్గర పోతే ఇద్దరితోటి మనం బ్యాలెన్స్ చేయొచ్చు, పని తీసుకోవచ్చు, ప్రమాదం నుంచి బయటపడవచ్చు. ఏమాత్రం తెలివి ఉన్నోడైనా అదే పని చేస్తాడు. కాబట్టి ఇప్పటికిప్పుడు రేవంత్ తోటి రాయబారాలు చేసినోడు, చర్చలు చేసినోడు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు కొంతమంది మెదక్ జిల్లా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ టీడీపీ సంబంధం. సునీత లక్ష్మారెడ్డి ఉందనుకోండి, ఆమెకు ఎవరితో సంబంధాలు ఉన్నాయి? కాంగ్రెస్ తోటి సంబంధాలు ఉన్నాయి. కోదండ రెడ్డి కావచ్చు, ఇంకోరు కావచ్చు, వాళ్ళతోటి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఆమెకు అవకాశం ఎవరితోటి ఉంది? కాంగ్రెస్ పోవడానికి అవకాశం ఉంటుంది. లక్ష్మారెడ్డి అని టీడీపీతో ఎక్కడ సంబంధాలు లేవు, అంటూ లేదు, సొంటు లేదు. కాబట్టి ఎవరితో పోగలుగుతాడు? ఎవరి దగ్గర పోగలుగుతాడు అంటే సుధీర్ రెడ్డి. ఇప్పుడు ప్రకాష్ గౌడ్ అయినా, లేకపోతే మన కూకట్పల్లి ఎమ్మెల్యే అయినా, షేర్లింగంపల్లి అయినా, వీళ్ళందరికీ అనినాభావ సంబంధం, అవకాశాలు ఎవరితోటి ఉన్నాయి? టీడీపీ తోటి ఎక్కువ ఉంది, కాంగ్రెస్ తోటి లేవు. ఎందుకు వస్తారు ఇక్కడికి? ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గాదే ఇన్నయ్య గారి మాటల్లో భవిష్యత్తులో ఇంకా రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? లోక్సభ ఎన్నికలు కూడా అయిపోయినాయి. ఒకవైపు ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీలో ఎంతమంది ఉంటారు, ఇందులో ఎంతమంది చేరుతారు, చూద్దాం మనం ఏం జరగబోతుందో.